సో ఎప్పుడు ఏ మూవీ తెచ్చినా కూడా కొత్త కాన్సెప్ట్‌తో వస్తూ ఉంటారు. ట్రై చేస్తాం. ట్రై చేస్తే అది బావుంటుంది సార్. అంటే చాలా తక్కువ మంది ఉంటారు. ఆళ్ళు చాలా అరుదుగా ఉంటారు అలాంటి డైరెక్టర్స్ మనకి. మనం కొత్త అనుకుంటాం, అది ఒక్కొక్కసారి నచ్చుతుంది, ఒక్కోసారి నచ్చకపోవచ్చు జనానికి. బట్ వీ హ్యావ్ టు కీప్ ట్రైయింగ్. కొత్తగా ట్రై చేయకపోతే ఇంకా సినిమాలు తీయటందుకు పాత సినిమాని తీస్తూ ఉంటే కంటిన్యూస్గా. అంటే ఒకే కాన్సెప్ట్‌లో కూడా అంటే భయంతో కూడుకున్న థ్రిల్లర్‌తో వచ్చినా కూడాను కొత్తగా ఉంటుంది మీ మూవీస్. న్యూగా ఉంటుంది డైరెక్షన్ వైస్‌గా కూడాను. చాలా బావుంటాయి. సో ఇందులో ఎలా ఉండబోతుంది? ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ అండి. ఇది ఒక యాక్షన్ థ్రిల్లరు. ఒక చిన్న పాప కథ, ఒక 6 ఏళ్ల పాప కథ. ఆ 6 ఏళ్ల పాపది సర్వైవల్ డ్రామా. దాంట్లో మేమందరం సపోర్టింగ్ క్యారెక్టర్సే. కాకపోతే ఏంటంటే నాకు కొంచెం నేను ఒక్కడే తెలుసు కాబట్టి ఆ సినిమాలో నేను వస్తూ ఉంటాను ఇంటర్వ్యూలకి. బట్ ఒక చాలా అంటే రైట్ ఫ్రమ్ ద వర్డ్ గో, లైక్ ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ దాకా బాగా ఒక టెరిఫిక్ మొమెంటం, ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాగా ఉంటుంది ఆ సినిమా. దాని స్పీడ్ కానీ, దాని ఆ కథను చెప్పిన విధానం కానీ, దాంట్లో యాక్షన్ ఒక కీలకమైన పాత్ర అయిపోయింది. యాక్షన్తోనే చెప్పాల్సి వచ్చిన కథ అది. యాక్షన్ లేకపోతే జస్ట్ మామూలు కథలాగా ఇన్వెస్టిగేటివ్ డ్రామా, బట్ యాక్షన్ కంపల్సరీ అయిపోయింది ఆ సినిమాకి. కనిపిస్తుంది కూడా ట్రైలర్ చూస్తే మీకు అలా అనిపిస్తుంది, బట్ యాక్షన్ కంపల్సరీ అయిపోయి, సో యాక్షన్తో ఆ సినిమాని నరేట్ చేయాల్సి వచ్చింది. సో అందుకని బాగా థ్రిల్లింగ్గా, బాగా ఎక్సైటింగ్గా అనిపిస్తుంది అనమాట. అండ్ పాప కూడా చాలా బాగుంది సార్, క్యూట్గా. తను అసలు ఎలా మీరు బ్యాలెన్స్ చేస్తారు? ఎందుకంటే చిన్నపిల్లల్ని చాలా కష్టం బ్యాలెన్స్ చేయడం. బ్యాలెన్స్ ఒకటిను, ఆ పాప డిపెండ్స్ ఆన్ మూడ్ కదా సార్ చిన్నపిల్లలతో. 6 ఏళ్ల పాపే. మరి పొద్దున్నే 7 గంటలకు సెట్కి వచ్చి సాయంత్రం 6 గంటల దాకా చిరాకు పడకుండా మనతో ఫుల్ డే షూటింగ్ చేసి, పైగా ఆ పాప సీన్లన్నీ ఎక్కువ నాతోనే ఉంటాయి. సో నేను ఇటు పక్కన డైరెక్ట్ చేస్తూ, ఆ పాపని ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఆ పాపతో యాక్ట్ చేస్తూ, ఆ పాప నిజంగా నాకు ఎలా దొరికిందో తెలియదు కానీ ఎవరో తీసుకొచ్చారు, మంచి చైల్డ్ ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ ఎవరు తీసుకొచ్చారు. అన్బిలీవబుల్ టాలెంట్. 6 ఏళ్ల పాపకి అంత టాలెంట్ ఉంటుందనేది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను లైవ్గా. ఏడవమంటే టక్ మన కళ్ళలోకి నీళ్ళు వచ్చేస్తాయి. ప్రాడిజీ అనమాట అది. అది అది గాడ్స్ గిఫ్ట్. ఇంకొక ప్రాబ్లం వచ్చిందంటే, నేనేమో 6 feet 4 inches ఉంటాను, ఆ పాప ఏమో ఇంత ఉంటుంది. మా ఇద్దరిని ఒకే షాట్లో కంపోజ్ చేయడం కెమెరామెన్లకి చుక్కలు కనిపించింది. నేనంటాను ఫుల్ షాట్ ఇద్దరు ఉండాలంటాను, ఎలా సార్ ఈ బ్యాక్గ్రౌండ్లో మీరు అంటారు. సో కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, బట్ ఫైనల్ అవుట్పుట్లో మాత్రం ఆ పాప చాలా అద్భుతంగా చేసింది.